హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివిల్ టెక్ కన్స్ట్రక్షన్స్ ఇన్ తెలుగు. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ ఛానల్లో అప్డేట్ చేసే మరిన్ని వీడియోస్ మీరు ఈమెయిల్ ద్వారా పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడంతా మనకి ఆండ్రాయిడ్ ట్రెండ్ నడుస్తుంది ఫ్రెండ్స్. సో మన సివిల్లో కూడా మనం స్టాడ్ ప్రో అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసే బేసిక్ పనులన్నీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్లో చేయొచ్చు. దానికోసం మనకి ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. దానికోసం మనం ప్లేస్టోర్ ఓపెన్ చేయగానే సెర్చ్ బాక్స్లో SWFEA అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్. SWFEA అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి స్టార్టింగ్లో 2D ఫ్రేమ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ కనపడుతుంది కదా. సో అప్లికేషన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి పెట్టాను. సో దాన్ని మనం ఓపెన్ చేయగానే మనకి ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది బ్లాక్ స్క్రీన్ తోటి. ఇలాగ బ్లాక్ స్క్రీన్ తోటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ చేసి పెట్టాను కాబట్టి మీకు అది అవపడుతుంది ఇప్పుడు. సో దాన్ని మనం న్యూ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి పక్కన కనపడుతున్న ఫ్రేమ్ సింబల్ మీద క్లిక్ చేయాలి. టాప్ లెఫ్ట్ కార్నర్లో ఆ ఫ్రేమ్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఆ స్ట్రక్చర్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రస్తుతానికి నేనైతే ఫ్రేమ్ 1 అని చెప్పేసి నేమ్ ఇచ్చి సేవ్ చేశాను. సో ఇప్పుడు మనకి న్యూ ఫ్రేమ్ అనేది ఏర్పడింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ గమనించినట్టయితే పైన కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, టూల్ బార్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాము. సో మనకి ఫస్ట్ డాట్ లాగా కనపడేది ఏంటంటే నోడ్ ఫ్రెండ్స్. నోడ్ అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ని ఫిక్స్ చేసుకుంటాం కదా, ఆ పాయింట్స్ యూజ్ చేయడానికి యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ దాని పక్కన కనపడేది మనకి లైన్ సింబల్. బీమ్స్, కాలమ్స్ అలాంటి వాటిని మనం లైన్తో ఇండికేట్ చేస్తాం కాబట్టి మనకు అప్పుడు ఆ సింబల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ దాని పక్కన కనపడుతుంది సపోర్ట్ ఫ్రెండ్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఫిక్స్డ్ సపోర్ట్, హింజ్డ్ సపోర్ట్, రోలర్ సపోర్ట్ అని. ఆ సపోర్ట్స్ అసైన్ చేయడానికి మన ఫ్రేమ్కి ఆ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ దాని పక్కన ఉన్న ఆప్షన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే అది లోడ్ ఫ్రెండ్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి అసైన్ చేస్తాం మనం తీసుకున్న ఫ్రేమ్స్కి. డెడ్ లోడ్ అని, డెడ్ లోడ్, లైవ్ లోడ్ని పాయింట్ లోడ్, UDL, UVL లాగా చూస్తే అక్కడ గమనించవచ్చు మనం. పాయింట్ లోడ్, సింప్లీ సపోర్టెడ్ లోడ్, అట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ అనేవి అసైన్ చేసుకోవచ్చు. సో దాని పక్కన ఆప్షన్ గమనించినట్టయితే మనకి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, ఆ డయాగ్రామ్స్ అన్ని తీసుకోవడానికి ఫ్రెండ్స్. ప్రస్తుతం నేను ఒక సింపుల్ ఫ్రేమ్ అనేది తీసుకుంటున్నాను. నోడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, స్లోప్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనకి మనం స్ట్రక్చర్ అనాలిసిస్లో ఏ డయాగ్రామ్స్ అయితే డ్రా చేసుకుంటామో ఆ డయాగ్రామ్స్ అనేవి మనకి ఆటోమేటిక్గా విత్ వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఇది స్టూడెంట్స్కి అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఇక్కడ బేసిక్గా ఒక ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. నోడ్ మీద క్లిక్ చేసి నోడ్ పాయింట్ 1 ఇచ్చాను. మన ఫ్రేమ్ హైట్ని డిపెండ్ చేసుకొని నోడ్ పాయింట్ 2 ఇస్తాము. సో నెక్స్ట్ ఫ్రేమ్ విడ్త్ని బేస్ చేసుకొని మళ్ళీ నోడ్ మీద క్లిక్ చేసి ఫ్రేమ్ విడ్త్ని బేస్ చేసుకొని థర్డ్ పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక్కడ థర్డ్ పాయింట్ ఫ్రేమ్ విడ్త్ని బేస్ చేసుకొని థర్డ్ నోడ్ ఇచ్చాము. నెక్స్ట్ ఫోర్త్ నోడ్, మనం ఫస్ట్ నోడ్ అయితే ఏ లైన్లో ఇచ్చామో ఫోర్త్ నోడ్ కూడా అదే లైన్లో ఇస్తాము. సో సపోర్ట్స్ అనేవి సేమ్ లైన్లో నేను చూపెట్టడానికి. నెక్స్ట్ మనం వీటికి బీమ్స్, కాలమ్స్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం మనం నోడ్ పక్కన ఉన్న సింబల్ని యూజ్ చేస్తాము. సో నోడ్ పక్కన మనకి చూడండి మెంబర్ సెక్షన్, ఐ సెక్షన్ అడుగుతుంది. ఐ సెక్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి యంగ్స్ మాడ్యులస్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది మనం అసైన్ చేసుకోవాలి. సో ఇది ఎక్కడ అంటే మనకి స్టీల్ స్ట్రక్చర్స్లో యూజ్ అవుతుంది, స్టీల్ స్ట్రక్చర్ అనలైజ్ చేసేటప్పుడు. సో మనం ప్రజెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్ అని తీసుకున్నట్టయితే అవేవి అవసరం లేదు కాబట్టి పై లైన్ తీసేసుకొని సో నేను బీమ్ అరేంజ్ చేశాను. నెక్స్ట్ నోడ్ 1, 2, 3, 4కి కాలమ్స్ అనేవి అసైన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే సపోర్ట్స్ ఫ్రెండ్స్. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉన్నాయి కదా, సపోర్ట్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి నేను ఫిక్స్డ్ సపోర్ట్ అనేది నేను అసైన్ చేస్తున్నాను. 2 పాయింట్స్కి కూడా నేను ఫిక్స్డ్ సపోర్ట్ అనేది అసైన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ లోడింగ్ కండిషన్, మనం లోడింగ్ కండిషన్ ఇవ్వాలి దానికి. సో మనకి కూడా పాయింట్ లోడ్, డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఉన్నాయి. నేను UDL లోడ్ తీసుకున్నాను. ఏ సెక్షన్ మీద అయితే మనం లోడ్ అప్లై చేయాలో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి వాల్యూస్ ఎంటర్ చేయడానికి ఒక ప్యానెల్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో స్టార్టింగ్ లోడ్ ఎంత అంటే ఇది ఎందుకంటే ఫ్రెండ్స్ మనం తీసుకునేది UDL, UVL. ఒకవేళ మనం తీసుకునేది UDL అయితే స్టార్టింగ్, ఎండింగ్ ఒకే లోడ్ వాల్యూ ఉంటుంది. సో UDL అక్కడ చెక్ పాయింట్ మీద క్లిక్ చేస్తే అదే ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ UVL తీసుకోవాలనుకుంటే స్టార్టింగ్ లోడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎండింగ్ లోడ్ తక్కువ ఉంటుంది మనకి. UVL యూనిఫామ్లీ వ్యారియింగ్ లోడ్ తీసుకున్నట్టయితే సో లోడ్ అనేది ఎంత యాంగిల్తో పడుతుంది, మన పక్కన సింబల్స్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎంత యాంగిల్తో లోడ్ అనేది 90 డిగ్రీ స్ట్రైట్గా 0 డిగ్రీ యాంగిల్లో పడుతుందా, సమ్ స్లోప్ స్లాంట్గా పడుతుందా లోడ్ అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. దాన్ని కూడా ఒకవేళ మనకి లోడ్ అనేది ఇంక్లైన్ లోడ్ అయితే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 0 డిగ్రీస్ యాంగిల్తో ఇచ్చాను. సో నాకు ఆల్రెడీ డయాగ్రామ్ వచ్చేసింది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఏ డయాగ్రామ్ కావాలి,
షియర్ ఫోర్స్ డయాగ్రామ్ నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీనికే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చూసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇలా డిఫ్లెక్షన్, క్రాకింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటూ మనం ఇది స్లోప్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఇలా స్లోపు, డిఫ్లెక్షను విత్ వాల్యూస్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈజీగా. స్టూడెంట్స్కి నాకు తెలిసి ఇదైతే స్టూడెంట్స్కి ది బెస్ట్ యాప్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రాబ్లం చేసిన తర్వాత అది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఇక్కడ మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా ఎలా గీయాలనేది మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. మెంబర్ 1, 2కి, మెంబర్ 3, 4కి, మెంబర్ 2, 3కి మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా ఈజీగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో ఈ విధంగా మనం దీన్ని మినీ మొబైల్ వర్షన్ ఆఫ్ స్టాడ్ ప్రో సాఫ్ట్వేర్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్స్ ఆసమ్ సాఫ్ట్వేర్. నేను చాలాసార్లు చెక్ చేశాను, కరెక్ట్ వాల్యూస్ ఇస్తుంది ఇది. మనం ఒకసారి ప్రాబ్లం చేసి అది కరెక్టా కదా చెక్ చేసుకోవడానికి ఇది ది బెస్ట్ యాప్ ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అనేవి ఇక్కడ మనకి ఇందులో మీకు క్లియర్గా కనపడతాయి. మీరు ఒకసారి ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి చూసినట్టయితే. సో వాటిని 0, 0కి సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ నేనంటే ఇప్పుడు ఉన్న ఫ్రేమ్ మీదే గీసేసాను, బట్ దాన్ని మనం ఇనీషియల్గా కరెక్ట్ వాల్యూస్ కోసం 0, 0కి సెట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు దాన్ని లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి ఇలా ఫింగర్తో డ్రాగ్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ వాల్యూస్, వై యాక్సిస్ వాల్యూస్ 0, 0 వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను 0, 0 సెట్ చేశాను. దాన్ని ఆ ఫ్రేమ్ని స్లైట్గా మూవ్ చేస్తూ టాప్కి, బాటమ్కి మూవ్ చేస్తూ వై యాక్సిస్ని, అండ్ లెఫ్ట్కి, రైట్కి మూవ్ చేస్తూ ఎక్స్ యాక్సిస్ని అడ్జస్ట్ చేసుకుంటూ 0, 0 వాల్యూస్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళొక సింపుల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాను 1, 2, 3, 4 నోట్స్ తోటి. సో దానికి మళ్ళీ యాజ్ యూజువల్గా కాలమ్స్, బీమ్స్ అనేవి ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ చేసేసి మళ్ళీ వాటికి ఫిక్స్డ్ సపోర్ట్స్ విత్ వాల్యూస్ ఇచ్చేసి లోడ్ అనేది అప్లై చేసుకుందాం ఫ్రెండ్స్. సర్టెన్ లోడ్ అనేది వాటికి నేను ఫిక్స్డ్ సపోర్ట్ ఇస్తున్నాను మళ్ళీ. సో ఇప్పుడు లోడ్ నేను పాయింట్ లోడ్ తీసుకుని ఇందాక యూడిఎల్ ట్రై చేసాం కదా, ఇప్పుడు పాయింట్ లోడ్ ట్రై చేద్దాం. పాయింట్ లోడ్ అనేది తీసుకొని ఏ నోడ్ కావాలో ఆ నోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వాల్యూ అడుగుతుంది ఫ్రెండ్స్. లోడ్ వాల్యూ ఎంత? నేను ఫర్ ఎగ్జాంపుల్ 50 ఇచ్చాను. అది న్యూటన్, ఇక్కడ మీరు గమనించాలి మళ్ళీ ఒకసారి, అది నేను 50 ఇచ్చాను, న్యూటన్సా కిలో న్యూటన్సా అనేది అక్కడ అడగట్లేదు. సో దీని అర్థం ఏంటంటే మీరు ఇన్పుట్ అనేది ఏ యూనిట్లో అయితే ఇస్తున్నారో మీకు అవుట్పుట్ కూడా అదే యూనిట్లో చూపిస్తుందని అర్థం. మీరు కిలో న్యూటన్స్ ఇస్తే మీకు అవుట్పుట్ కిలో న్యూటన్లో ఉంటుంది, న్యూటన్లో ఇస్తే అవుట్పుట్ న్యూటన్లో ఉంటుంది. సో మీరు ఇన్పుట్ ఇచ్చే యూనిట్ని బట్టి మీకు అవుట్పుట్ ఉంటుంది. సో దానికి కూడా ఇప్పుడు నేను ఇచ్చేసి లోడ్ అప్లై చేసి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి చెక్ చేస్తున్నాను. సో మీరు ఫస్ట్ యాప్ ఓపెన్ చేయగానే చేయాల్సిన పని ఏంటంటే ఆ యాక్సిస్ని 0, 0కి సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ క్రియేట్ చేసి సపోర్ట్స్, లోడ్స్, మిగతా వర్క్ అంతా మీరు అప్పుడు స్టార్ట్ చేయండి, బెనిఫిట్ ఉంటుంది. సో దీన్ని నిజంగా ఆసమ్ యాప్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్కి అయితే వెరీ 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 యూస్ఫుల్ యాప్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.